మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను టార్గెట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వరుస విచారణలతో ఉచ్చు బిగించే యత్నం చేస్తున్నారు. ఇప్పటికీ ప్రాజెక్టులు, ఫార్ములా ఈ కార్ రేసింగ్ పై ఇప్పటికే కూపీలాగుతున్న రేవంత్ అతి త్వరలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తమ కంటే ముందు 10 ఏళ్ల పాటు సాగిన బీఆర్ఎస్ పాలనలో జరిగిన లోపాలను ప్రజల ముందు ఉంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. రాజకీయ విమర్శలు కాకుండా విచారణలకే ఆయన మొగ్గు చూపుతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి తప్పిదాలను ఎత్తిచూపుతూ విచారణలకు సై అంటున్నారు రేవంత్. ఇందులో భాగంగానే మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక తెప్పించుకున్నారు. 13వ తేదీన అఖిలపక్షంతో మేడిగడ్డ సందర్శనకు వెళ్లాలని నిర్ణయించారు. దీనికి కేసీఆర్ ను కూడా ఆహ్వానించాలని నిర్ణయించారు. మేడిగడ్డ సందర్శనకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది. కమిషన్ల కోసం కక్కుర్తిపడి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పై దుమ్మెత్తిపోస్తోంది. వ్యవసాయంపై శ్వేతపత్రం పెట్టి కేసీఆర్ పాలనలోని వైఫల్యాలను ఎండగట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రేవంత్. 10 ఏండ్ల వైఫల్యాలను లెక్కలతో సహా వివరించి ప్రజల్లో దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారాయన. కేసీఆర్ పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఘోరమైన అన్యాయం జరిగిందనేది రేవంత్ వాదన. కేసీఆర్ పాలనలోని నిర్ణయాలపై విచారణకు ఆదేశించే ముందు టెక్నికల్ ఆధారాలని సమకూర్చుకుంటున్నారు రేవంత్. రాష్ట్ర నీటిపారుదల శాఖలో 2 ఇంజనీర్ ఇన్ చీఫ్లపై రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. రామగుండం ఈఎన్సీ ఎన్ వెంకటేశ్వర్లను సర్వీస్ నుంచి తొలగించింది. ఈఎన్సీ మురళీధర్ను రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించడంతో ఆయన రాజీనామా చేశారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కోసం అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ప్రభుత్వ ఆదేశాలతోనే నిధులు విడుదల చేశానని ఇటీవల చెప్పారు. మొత్తం వ్యవహారంపై రేవంత్ ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశాలున్నాయి. అతి త్వరలో సచివాలయం, అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణంపై విచారణ జరుపుతామని సీఎం రేవంత్ మీడియా ప్రతినిధులతో జరిపిన చిట్చాట్లు తెలిపారు. విచారణకు ఆదేశించే ముందు పూర్తి వివరాలను నివేదికల రూపంలో తెప్పించుకుంటామన్నారాయన. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.